హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష కోనసీమ రుచులు అండ్ వ్లాగ్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం కదా, అక్కడ పనులు అనేది ఎంతవరకు వచ్చినాయి అనేది వీడియోలో చూద్దాము. అలాగే చుట్టుపక్కల ప్రదేశం అంతా మీకు చూపిస్తాను, రండి. కనబడుతుంది కదండి, అదైతే రోడ్డు. ఈ పక్కనే అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. ఆ పైపు దగ్గర గోడ దగ్గర నుంచి అలా గోడ కట్టాలి, పని చేసుకోవడానికి అడ్డుకుంటుందని ఆ గోడ ఆఫ్ చేసేసాము. అక్కడ ఆ రోడ్డు చివరి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వరకు. ఇదైతే పాతదే బిల్డింగ్ తీసుకున్నామండి మేము, 2 గదులు. అది రీమోడలింగ్ చేయించుకుంటున్నాము. పనులు అవుతూ ఉన్నాయి కొద్దిగా. పని అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆపేశారు. దీనికి మెట్ల ల్యాండింగ్ కూడా లేదు, అది కూడా ఇలా ఐరన్తో వేయించుకుంటున్నాము. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. గుమ్మాలు కూడా ఇవి సిమెంట్వే పెట్టేసుకుంటున్నాము, తక్కువ బడ్జెట్లో వస్తాయి. తర్వాత మనకేమో చదది పట్టకుండా ఉంటుంది కదా, మన్నికి ఎక్కువ కాలం ఉంటుంది అనేసి ఈ గుమ్మాలు అయితే పెట్టుకున్నాము. ఇది 2 బెడ్రూమ్లు అండి, 2 కూడా నీట్గా సెల్ఫ్లు అవి ఇక్కడ సెల్ఫ్లు వస్తాయి ఖాళీ ప్లేస్లో. అటు ఇటు కూడా సెల్ఫ్లు పెట్టించాలి. ఇది మొత్తం నీట్గా కింద ఫ్లోరింగ్ అంతా చేయించాలి. దాన్ని మొత్తం అంతా అయిపోయాక మరలా ఇంకా వీడియో తీసి పెడతాను మీకు. ఇది బిల్డింగు, ఇదేమో కిచెను. ఇది బిల్డింగు. దీనికి మధ్యలో ఒక సందు వచ్చింది అనమాట, సెపరేట్ వచ్చే 2 కూడా ఇలా అనమాట. ఈ మెట్ల ల్యాండింగ్ కింద ఇక్కడ ఒక వెస్ట్రన్ బాత్రూమ్ అయితే వచ్చింది. పాత ఇల్లు అయితే తీయలేదండి, ఇది ఎప్పుడు అయినా కానీ దీన్నే బాగుంది కదా అని ఉంచేసుకున్నాము. చిన్న వర్కులు చేపించేసుకుని కిచెన్ అయితే సెపరేట్గా పైన రేకే వేసి కట్టుకున్నాము. ఇదైతే చూపిస్తాను లోపల. ఈవినింగ్ అయిపోయింది, చీకటి. ఇది మెయిన్ కిచెన్ ఎంట్రన్స్ అనమాట. ఒకటే గుమ్మ, ఒకటే చూసారు కదా. ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి ఇలా కిచెన్లోకి రావాలి. ఇదైతే చాలా పెద్దదండి కిచెన్, నాకైతే చాలా పెద్దది. చూసే వాళ్ళకి ఎలా ఉన్నాను, అది చివరికి వస్తుంది అనమాట. ఇది కిచెన్. దీనికైతే 2 గుమ్మాలు ఇచ్చారు, 2 కబోర్డులు, ఒక గుమ్మము అలా ఇచ్చారు. ఇక్కడ ఒక సెల్ఫ్ పెట్టించుకున్నాను. ఇంకా అన్నీ ఇంట్లో అదే కిచెన్కి సంబంధించినవన్నీ ఇంకా సెల్ఫ్లోకి వెళ్ళిపోవాలన్నట్టుగా ఇంకా ఒక పెద్ద సెల్ఫ్ ఒకటి వేయించాను అక్కడ. గ్యాస్ బల్ కూడా చాలా పెద్దదే. ఈ చివరి నుంచి చూసుకుంటే ఆ చివరికి అలా వచ్చి అలా ఎల్ షేప్ అలా వస్తుంది అనమాట. 2 డబల్ సింకులు అయితే తీసుకున్నానండి నేను. ఒక దాంట్లో అయితే కడిగేసుకుని ఒక దాంట్లో పెట్టేసుకునేది, అలా పెద్దవి ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. అది 2 కూడా తక్కువకి వచ్చింది, 3000 చిల్లర పడింది. ఆఫర్లో బాగా వచ్చింది అనమాట. ఆ 2 ఇంకా అందులో కడిగి ఇందులో పెట్టి డైరెక్ట్గా ఇంకా స్టాండ్లో సర్దేసుకునేలా ఆలోచించాను, అదనమాట. ఇంకా ఇక్కడ ఒక సెల్ఫ్ వచ్చింది మనకి. ఇంకా ఇంట్లో మామూలు వంట సామాన్లు అవి ఉంటాయి కదా మనకి, అవన్నీ సర్దుకోవడానికి ఇక్కడ ఒక సెల్ఫ్. పైన అయితే రేక్ అండి, పైన మొత్తం రేక్ వేయించుకున్నాము. దీనికే చాలా అవుతుంది ఇప్పుడుగా, చాలా చిన్నగా కనపడుతుంది కానీ సిమెంట్ పని అంటే చాలా ఎక్కువ అయిపోతుంది మనీ. ఇప్పటికే చాలా మెయిన్ రోడ్డు అలా ఉంటుంది. ఈ సందులో నుంచి ఇలా బయటికి ఇలా వెళ్ళొచ్చు. బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. వెనకాల ప్రహరీ, వెనకాల కొంచెం ప్లేస్ ఉంటుంది ఆ మొక్కలు గట్ట వేసుకోవడానికి, అది కూడా మీకు చూపిస్తాను. ఇది బాత్రూమ్ వచ్చింది అనమాట. ఇక్కడ మామూలు నార్మల్ ఇండియన్ మన సైడ్ వాడే బాత్రూమ్. ఇటు సైడ్ వస్తా, అటు వెస్టర్న్. గేట్ అయితే పెద్ద గేట్ వచ్చిందండి. ఇది పెద్ద గేట్ వస్తుంది, కార్ గేట్ అని పెట్టారు. మాకైతే కార్ లేదు ప్రస్తుతానికి, అయినా ఫ్యూచర్ కోసమని అలా పెట్టేశారనమాట. ఇంకా ఇక్కడ వరకు ఈ చెట్టు ఉంది కదా, ఈ కొబ్బరి చెట్టు అక్కడ వరకు మాదే ప్లేస్ ఉంది కదా, అది వదిలేశారు. ఇది క్రాసింగ్ ఉండడం వల్ల స్థలము అలా ప్లేస్ ఉంచేశారు. మేము కొన్నప్పటికీ ఉంది ఇక్కడ చెట్టు. ఇదేమో మా చుట్టాల దారిలో కనబడి మామిడికాయలు ఇచ్చారు, తీపి అంటే ఇవి.
ఇంటికి వెళ్ళాక చూడాలి కట్ చేసి. మా పల్లెటూరులో ఇదే బెనిఫిట్, ఎవరికి ఏదైనా పక్కింట్లో ఏం వండుకున్నా వచ్చేస్తూ ఉంటాయి మాకు ఇంచక్కడగా. చెట్లు అంటే ఏం లేవండి. ఇదైతే ఇది వేసి 1 నెల అవుతుంది. ఈ చెట్టు దుంప వేసాం మేము, దుంప తెచ్చేసాం. మాకు కూడా కాదు, దుంప అయితే ఇంత మంచిగా వచ్చిందనమాట. కూరది ఇది, కూరదో తినేదో ఐడియా లేదు నాకు సరిగా, కూరదే అనుకుంటున్నాను. ఇది కూడా కూరదే. ఇది కూడా ఇది ఒక 3 నెలలు అవుతుంది వేసేది. ఇదైతే 1 నెల అవుతుంది. అది చాలా స్పీడ్గా వచ్చింది దీనికంటే. ఇది మొక్క, అదేమో దుంపపాత. ఈ కరివేపాకు చెట్టు అయితే మేము ఇక్కడ వచ్చి కొన్నప్పటి నుంచి ఉంది. ఇది చిన్న చెట్టు, చాలా మంచిగా వచ్చింది. అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో పొయ్యిలు పెట్టారు, అంబేద్కర్ జయంతి చేశారనమాట ఇక్కడ. అప్పుడు పొయ్యిలు పెట్టి భోజనాలు పెట్టినప్పుడు పొయ్యిలకు ఆ వేడికి ఇక్కడ చెట్టు అంతా ఇలా ఉల్లిపోయింది. అప్పుడు మార్నింగ్ వచ్చి కర్రపాతి ఇలాగా ఆకు కట్టాను అనమాట ఇక్కడ. ఇక్కడ టమాటా చెట్టు ఒకటి, టమాటా చెట్టు ఇదైతే చనిపోయింది. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు ఉంది. దీన్ని ఎలా అయినా కాయించాలి, కాయలు ఏదైనా మందు పెట్టో నీట్గా దాన్ని ఏదో చేసి నీట్గా మందులు కొట్టించాలి. తర్వాత మా కొబ్బరి చెట్టు ఉన్నాయి 6-7 కాయలు. ఈ చెట్టు అయితే ఏంటో కామెంట్ చేయండి, నేనైతే చెప్పను. ఈ చెట్టు ఆ చెట్టు ఏంటో కామెంట్ చేయండి. ఎదర వేప చెట్టు కూడా ఉండేది, అది గేటు అడ్డొచ్చేస్తుందని కొట్టేసాం అనమాట. ఇక్కడ వరకు రాయి ఉంది కదా, ఇలా క్రాస్ అనమాట. ఇలా ఇవన్నీ మొక్కలు వేసేయాలి, గోడ వరకు కూడా మొక్కలు నీట్గా వేయాలి. వచ్చిన తర్వాత ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. వచ్చాక చేయాలి, ఎలా అయినా సరే చేసేయాలి ఇదంతా నీట్గా. ఈ మామిడి చెట్టు ఉంది, ఇది మాది కాదు, పక్కాది. ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఇవి మొత్తం. ఇది కిచెన్కి మట్టికి రేక అండి, ఆ బిల్డింగ్ మట్టికి స్లాబ్ ఉంది, పాతదే కదా అది. దాని కింద ఫ్లోరింగ్ అది చేయించాలి. చాలా వర్క్ ఉంది. ఇదంతా అయ్యేటప్పటికి జరుగుతున్నప్పటికి మీకు మళ్ళీ ఇంకో వీడియో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.